the difference between the compound interest for 2 years. Compound interest ఎంతకి ఇచ్చిండు అంటే 2 years కి ఇచ్చిండు. Compound interest for 2 years and simple interest for 3 years. Simple interest వచ్చేసి 3 years అన్నాడు. ఈ రెండింటికున్న డిఫరెన్స్ ఏమిచ్చిండు ఈజ్ 1080 రూపీస్. 2 years లో వచ్చేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 3 years లో వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఉండే డిఫరెన్స్ వచ్చేసి 1080 రూపీస్. 1080 రూపీస్ అన్నాడు. విత్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10%. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి రిలేషన్ ఏ డేట్కి ఉంది? ఇంట్రెస్ట్లో ఉంది. రిలేషన్ వచ్చేసి ఇంట్రెస్ట్లో ఉంది. సో మనం దీన్ని వచ్చేసి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ చేయడం బెటర్. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితేనేమో ఎన్ ఇంటూ ఆర్ పర్సంటేజ్ అవుతుంది. ఎన్ ఇంటూ ఆర్ పర్సంటేజ్. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఒక్కొక్క ఇయర్కి. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఇయర్స్ కన్నాడు? S3 అంటే 3 years. 3 years వచ్చేటువంటి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే S3 అంటే 3 years కాబట్టి 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 10% ఉంది. సో 3 ఇంటూ 10%. 3 ఇంటూ 10% అంటే 30% అవుతుంది. అంటే 3 years వచ్చేటువంటి ఎఫెక్టివ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30%. నెక్స్ట్ ఏమన్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతకి? 2 yearsకి. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ R1 ప్లస్ R2 ప్లస్ R1 ఇంటూ R2 బై 100 అవుతుంది. ఇక్కడ R1 R2 అంటే మనకి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్. ఇక్కడ 2 yearsలో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 10% సేమ్ ఉంది. సో 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100 అంటే టోటల్గా ఏమైందంటే ఇక్కడ ఇది 21% అవుతుంది. టోటల్ ఇక్కడ వచ్చేసి 21% అవుతుంది. ఈ రెండింటికుంటే డిఫరెన్స్ ఎంత అన్నాడు? 1080 రూపీస్ అన్నాడు. ఇక్కడ మనం దీన్ని ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అంటే ఈ అని తీసుకుందాం. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నట్టు డిఫరెన్స్ వచ్చేసి 1080 రూపీస్ అన్నాడు. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ సింపుల్ ఇంట్రెస్ట్ 30% ఉంది. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21% ఉంది. ఈ రెండింటికి వచ్చే డిఫరెన్స్ అంటే 30 - 21 వచ్చేసి 9% అవుతుంది. 30 - 21 అంటే 9% అవుతుంది. ఈ 9% అంటే దేనికి ఈక్వాలెంట్? 1080 రూపీస్కి ఈక్వాలెంట్. 1080 రూపీస్కి ఈక్వాలెంట్. ఇక నెక్స్ట్ ఏమన్నాడు? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇనిషియల్ అమౌంట్. సో ఇనిషియల్ అమౌంట్ ఫర్ ఎవర్ 100% అవుతుంది. ఇనిషియల్ అమౌంట్ ఫర్ ఎవర్ 100% అవుతుంది. సో మనం దాన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ నాకు 2 క్రాస్ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటేమో P2 9%, ఇంకొకటేమో 1080 to 100% అవుతుంది. ఇక్కడ నేను P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను P వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి నాకు అదర్ క్రాస్ మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో వస్తుంది. సో 100 ఇంటూ 1080 డివైడ్ విత్ 9. 9 1 9 2 0 120. 120 ఇంటూ 100 అంటే 1200 రూపీస్. 12,000 రూపీస్. 12,000 రూపీస్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 12,000 రూపీస్ అవుతుంది.